చూసావా, సంపద అంటే అది. నా కొడుకుని కనీసం నువ్వు చూసే అవకాశం లేకుండా చేశాను, చూసావా? సంపద, ఈ జ్యూస్ తాగు. ఏంటిది? జ్యూస్ అంటుంటే ఏంటంటావేంటి? కన్నయ్యని చూసుకుని ఎంతో అలసిపోయావు, నీకు ఎనర్జీ కావాలి కదా, తాగు. నేను పాడుకుంటాను. పడుకో పడుకో పడుకో. అయ్యా, ఇవి మీకెందుకండి? నాకు కాదురా, ఇంట్లో ఉన్న మహంకాళిని మత్తులోకి పంపించడానికి. ఎవరికోసం అది? ఎవరికోసం నేనెందుకు చేస్తాందమ్ము? నీకోసమే. ఏంటో ఉన్నట్టుండి అంత ప్రేమ. నా ప్రేమ నీకు అర్థం కావడం లేదు. కట్టుకున్న భార్య కళ్ల ముందు కష్టపడుతుంటే భర్తగా నేనేం చేస్తున్నాను అని నా అంతరాత్మ నన్ను ప్రశ్నించింది. ఆ ప్రశ్నకి సమాధానమే ఈ సిరప్. సిరప్ ఏంటి? అదే జ్యూస్ అనబోయి అలా అన్నానులే. నువ్వు తాగుదమ్ము, తాగు. రాదమ్ము, రా, మెల్లగా మెల్లగా. కళ్యాణి, బాబుని చూసుకోలేకపోతున్నానని బాధపడుతున్నావు కదా, వచ్చి కన్నయ్యని తీసుకో.
వద్దులేండి ఆఫీసర్. అత్తే చూస్తే గొడవ చేస్తారు. నీకా భయం అవసరం లేదు. మీ అత్తయ్య మత్తుగా పడుకుని నిద్రపోతోంది. రామ్మా. కళ్యాణి, మీ పిన్ని కూడా జ్యూస్ తాగి ప్రశాంతంగా నిద్రపోతుంది. తెల్లవారే వరకు ఎవరూ లేచే అవకాశమే లేదు. వెళ్ళి కన్నయ్యని చూసుకోమ్మా. కన్నయ్య, పదబావా. సారీ కన్నయ్య. నేను చేసిన పనికి నిన్నిలా బాధ పెట్టాల్సి వస్తుంది అనుకోలేదు. నీకు బాగోలేదు అన్నా రాలేనంత దూరంగా ఉండాల్సి వస్తుందని నేనస్సలు ఊహించలేదు. ఈ అమ్మ తప్పుని క్షమిస్తావు కదూ? అయ్యో, జ్వరం ఇంకా ఉంది ఆఫీసర్. కళ్యాణి, కళ్యాణి, కన్నయ్యని ఇలా ఇవ్వు. ఒకసారి బాబుని తీసుకో. అమ్మా రండి. లోపలికి వెళ్దాం పదండి.
ఏంటి ఇంతలా పడుకున్నాను? మామూలుగానే లేవదు, మొత్తం ఇంకా వదిలినట్లేదు. లే, బెడ్ కాఫీ ఏమన్నా కావాలా మేడం? అయ్యో మీరెందుకులేండి. మీరు ఇప్పటి వరకు లేవలేదంటే అనుమానం వచ్చింది. ఏంటోనండి, ఎప్పుడు లేంది బాగా నిద్ర పట్టేసింది. నిద్ర పట్టలేదే, నిద్ర పట్టేలా చేశా. అవును, బాబుకు ఒంట్లో బాగాలేదన్నాను, హడావిడేం కనిపించట్లేదు. బాబు లేడేంటి? శౌర్య, శౌర్య, శౌర్య! బాబుకి తడిబట్ట ఎవరు పెట్టారు? నేనే పెట్టాను. నేను నమ్మను. ఆ కళ్యాణి వచ్చింది కదూ, తనే ఇదంతా చేసింది కదూ. లేదని చెప్తున్నాను కదా. అబద్ధం చెప్పొద్దు. నీ నిద్రపోయాక ఆ కళ్యాణి వచ్చి బాబుకు సేవ చేస్తున్నట్లు నీతో ఉంది కదూ. ఏంటే అరుస్తున్నావు? అవును, కళ్యాణి వచ్చింది. రాత్రంతా దగ్గరుండి కన్నయ్యని చూసుకుంది. అందుకే వాడంత ప్రశాంతంగా నవ్వుతున్నాడు. తనకేం సంబంధం? తానెవరని నా బిడ్డ దగ్గరకు వస్తుంది? ఈ మాటకి సమాధానం వాడికి మాటలు వచ్చుంటే వాడే అడిగుండేవాడు, నువ్వెవరు అని. నిజంగా బాబుకు తల్లి అంటే కళ్యాణి, నువ్వు కాదు. కళ్యాణి, ఇలాంటి వాళ్ళకి భయపడి నువ్వు దాక్కోవడం ఏంటి? రా బయటికి. అత్తయ్య, 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 రండత్తయ్య. చూసారా, ఇటువైపు రావద్దని మీరు చెప్పినా చాటుగా వచ్చింది. రాత్రంతా బాబు దగ్గరే ఉంది. ఎంత ధైర్యమే నీకు? నా మాట అంటే అంత లెక్క లేకుండా పోయిందా? కన్నయ్య జ్వరంతో అలా బాధపడుతున్నాడని తెలిసి చూస్తూ ఉండలేకపోయానత్తయ్య. మీరలా తప్పుగా అర్థం చేసుకోవద్దు. తప్పులు చేస్తూ తప్పుగా అర్థం చేసుకోవద్దంటావేంటే? నువ్వు రావే బయటికి. పదా అత్తయ్య, రా అత్తయ్య, అమ్మా, అమ్మా, అత్తయ్య, అమ్మా, అత్తయ్య, 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 నా మాట వినండి. అత్తయ్య, కళ్యాణి! ఏం తప్పు చేసిందని నా మనవరాల్ని ఇలా నెట్టేస్తున్నావు? ఇటు రానని అటు పోయిన దానికి ఇటేం పని?
పసిబిడ్డ ఏడుపు వింటే పక్కింటి వాళ్ళు కూడా వచ్చి చూస్తారే, వాళ్ళనే మనుషులు అంటారు. అందరూ నీలా ఉండరు కదా. ప్రతిదానికి కళ్యాణిని తిట్టడం, బాధ పెట్టడం మామూలు విషయం అయిపోయింది మీకు. నువ్వు తల్లివేగా. తల్లిని బిడ్డని వేరు చేస్తే ఆ తల్లి ఎంత బాధపడుతుందో తెలీదా నీకు? కళ్యాణి తల్లేంటి? తల్లి బిడ్డ అంటే వీళ్ళు. వాడికి జ్వరం వస్తే అది పట్టించుకోకుండా నా కొడుకు చుట్టూ తిరిగి ఇప్పుడు అందరి ముందు నటిస్తుంది. నటించాల్సిన అవసరం నా కూతురికి లేదు దమయంతి. ఎవరవునన్నా కాదన్నా కన్నయ్య నా కూతురు బిడ్డ. ఎలా అవుతాడమ్మా నీ కూతురు బిడ్డ? కనిందా, కడుపున మోసిందా? కడుపున మోస్తేనే తల్లి కాదమ్మా. బిడ్డ బాధ చూసి అక్కున చేర్చుకునే ప్రతి ఆడపిల్ల ఒక తల్లి. కానీ కుప్పతొట్టిలో పారేసిపోయే ఇలాంటి వాళ్ళని కన్నా సరే తల్లి అనరు. కడుపున మోయకపోయినా కన్నతల్లి కన్నా ఎక్కువగా చూసింది నా కూతురు. అలాంటిది కళ్యాణికి బాబుకి సంబంధమే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారే. అంటే నీ కూతురు శౌర్యకి భార్యగా, బిడ్డకి తల్లిగా ఉంటే నేను ఇంటి పని మనిషిలా పడుండాలా? నేనుండగా తన నీడ కూడా నా బాబు మీద పడ్డానికి వీల్లేదు. నేనుంటే బిడ్డ దగ్గరికి రావడం కుదరదని మొత్తం మంది కలిపి మాయ చేసినట్లున్నారు. మీరిలాగే చేస్తే నన్ను మీరందరూ కలిసి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని, నన్ను మోసం చేసి కళ్యాణిని శౌర్యని ఒక్కటి చేద్దామని చూస్తున్నారని కోర్టులో వెళ్లి చెప్తాను. అప్పుడు ఏమవుతుందో తెలుసు కదా. శ్యామ్, నేను నెంబర్ చెప్తాను, రాసుకో. మనం ఎలా అయినా బయట కలవాలి. మాట్లాడవేంటి శ్యామ్? శౌర్య చెప్పినట్టు సంపద ఎంత రెచ్చిపోతే అంత మంచిది. ఇప్పుడు కన్నయ్యకి బాగానే ఉంది కదమ్మా. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిపో. పద. కాఫీ తీసుకురా. రాదమ్మా. సిద్ధు, ఈరోజు కుదరదు. నేను ప్లాన్ చేసి ఫోన్ కాదు, మెసేజ్ చేస్తాను. సరే. సిద్ధు, నీకు ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి లేదు ఇక్కడ. అందుకే వాయిస్ మెసేజ్ పెడుతున్నాను. నగలన్నీ లాకర్లో ఉన్నాయి, బయటికి తెప్పించాలి. కన్నయ్యకి హెల్త్ బాగోలేదని చెప్పి ఏదో ఒక పూజ చేయించాలని చెప్పి బయటికి తీసుకొస్తాను. శౌర్యకి కళ్యాణికి ఎక్కలేని ప్రేమ ఉంది. ఇద్దరి మధ్య గ్యాప్ తీసుకొద్దామంటే నాకు కుదరడం లేదు. కానీ మనకి ఉపయోగపడేలా కళ్యాణి శౌర్యతో రొమాన్స్ చేసిన వీడియో, అత్తయ్య నన్ను కొట్టిన వీడియో పల్లవి పిన్ని ఫోన్లో ఉన్నాయి. అవి నీకు పంపిస్తాను. వాటిని సాక్ష్యంగా ఉంచు.
పిన్ని పిన్ని ఒక కాల్ చేయాలి, ఫోన్ ఇవ్వవా? అయ్యో నేనివ్వను, నా ఫోను. ఒక్కసారి ఇవ్వు పిన్ని, వెంటనే ఇచ్చేస్తా.